వామ్మో 6th గేర్ వేస్తే ఇంకా పరుగు నడుతుంది బండి, మామూలుగా లేదు. లైక్ ఎలా అంటే మనకి లెజెండ్ సినిమాలో మనకి బాలయ్య బాబు రైడ్ చేస్తాడు కదా, మనకి హై స్పీడ్ లో కూడా మనకి ఎలా కంట్రోల్ అవుతుందో, జస్ట్ మనం బ్రేక్ అనేది అలా ప్రెస్ చేస్తుంటే చూడొచ్చు ఆ దిగ్గు. మనం రైడింగ్ చేస్తున్నప్పుడు మాత్రం మనకి ఇక్కడ ఫుట్ బ్యాగ్స్ దగ్గర మాత్రం వైబ్రేషన్ వస్తుంది. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది జావా 42 బాబర్ బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో దీంట్లో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, అలాగే ఎక్స్షోరూమ్ ప్రైస్ ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, సో ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది, సో ఈ బైక్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ లేట్ చేయకుండా వాకర్ రివ్యూ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి 5 వేరియంట్స్ అయితే ఉంటాయి, అలాగే 7 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో కలర్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీకు నచ్చిన కలర్ మీద అయితే చూస్ చేసుకోవచ్చు. అలాగే వేరియంట్ బట్టి కూడా మనకి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది, కలర్ బట్టి కూడా మనకి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. సో ప్రైస్ గురించి మీకు ఫర్దర్ గా లాస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ బైక్ ఒక లుక్ అయితే చూడొచ్చు. ఇది మనకి కంప్లీట్ గా ఎవరైతే ముఖ్యంగా సోలో రైడ్స్ చేయాలని చూస్తుంటారో వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. సో సింగిల్ సంతకాయలందరికీ కూడా ఈ వెహికల్ అంకితం అని చెప్పొచ్చు. సో ఇక మనం ఈ వెహికల్ యొక్క వాక్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి బార్ అండ్ మిర్రర్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బైక్ లుక్ ని ఇంకా మనకి ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఈ బార్ అండ్ మిర్రర్స్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ లైట్, ఇక్కడ మనకి స్ప్లింట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీకు హెడ్ లైట్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకి రెగ్యులర్ గా ఇక్కడ కన్సోల్ దగ్గర ట్యాంక్ దగ్గర కాకుండా మనకి ఇక్కడ కీ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇక్కడ హ్యాండిల్ బార్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సో మనకి ఆన్ చేస్తే హెడ్ లైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మిడిల్ లో మనకి 42 అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. కీ కూడా చూడొచ్చు, మనకి చాలా షార్ట్ గా చాలా క్యూట్ గా అయితే కనిపిస్తుంది కదా జావా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ దీని సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి 35mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో కంప్లీట్ గా మనకి క్లోజ్ టైప్ లో మనకి అయితే ఆఫర్ చేస్తారు అనమాట. సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దీనికి టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 100/90 18 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ తో మనకి ఫ్రంట్ సెట్ టైర్ అనేది డిజైన్ చేశారు. వీల్ కూడా చూడొచ్చు కంప్లీట్ గా మనకి స్పోక్ వీల్స్ మనకి రావడం జరుగుతుంది. అలాగే వీల్ పైన క్లాసిక్ లెజెండ్ 42 అని చెప్పేసి ఇక్కడ మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి కంప్లీట్ గా సియర్ టైర్, మనకి టైర్ ప్యాటర్న్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదేమి మనకి రేడియల్ టైర్ అయితే కాదనమాట, నార్మల్ టైర్ అని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి 280mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాంబినేషన్ ఆఫ్ ఇక్కడ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే 240mm డిస్క్ బ్రేక్ అలాగే ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మనకి సింగిల్ పిస్టన్ క్యాలిబర్ ఉంటే ఫ్రంట్ సైడ్ మాత్రం ఇక్కడ మనకి డ్యూయల్ పిస్టన్ బైబ్రిక్ క్యాలిబర్స్ మనకి డిజైన్ చేశారనమాట. సో మనకి ఎంత టాప్ స్పీడ్ వెళ్ళి మనం బ్రేకింగ్ చేసినా కూడా మనకి బెటర్ బ్రేకింగ్ యాక్యురెన్సీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే కనుక సో టెక్నికల్ గా ఇది మనకి 334cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 ఫేజ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B లిక్విడ్ కూల్డ్ ఆల్ఫా డ్యూహైస్ ఇంజిన్ అనమాట. ఇది మనకి 32 PS పవర్ ని అలాగే 30 Nm టార్క్ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ దీంట్లో మనకి 6-speed గేర్ బాక్స్ ఉంటుంది. అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నేను ఇప్పటివరకు రైడ్ చేసిన ఈ వెహికల్ ని సో నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో మీకు రైడ్ రివ్యూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి రేడియేటర్ చూడొచ్చు, మనకి చాలా పెద్దగా మనకి ఇక్కడ రేడియేటర్ కనిపిస్తుంది. అలాగే హార్న్ మనకి ప్లేస్మెంట్ అనేది ఇక్కడైతే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంజిన్ పైన ఒరిజినల్ జావా 1929 అని చెప్పేసి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సైడ్ ప్యానల్స్ అనేవి మనకి ఫైబర్ బాడీ ఇచ్చారు. ఇక్కడ మనకి బాబర్ 42 అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే మెన్షన్ చేశారు అనమాట. అలాగే దీంట్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రం ఉంటుంది, ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు అనమాట. ఎగ్జాస్ట్ పైప్ చూడొచ్చు, మనకి దీంట్లో డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఎగ్జాస్ట్ నోట్ కూడా మీకు ఫర్దర్ గా వినిపిస్తాను చూడండి. అలాగే దీని డ్రైవ్ టైప్ చూసుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా ఓపెన్ టైప్స్ ఉంటుంది మనకి రావడం జరుగుతుంది. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ మనకి 7-step అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కావాలనుకుంటే ఈ సస్పెన్షన్ మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి 140/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వేస్తే మనకి బ్యాక్ సైడ్ టైర్ అనేది డిజైన్ చేశారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి కంప్లీట్ గా సీ టైర్ అనమాట. సో చూసుకుంటే ఇక్కడ మనకి బ్రాడ్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట. మనకి బెటర్ రోడ్ గ్రిప్ అయితే మనకి మెయింటైన్ చేస్తుంది మనం టాప్ లో రైడ్ చేసినప్పుడు అయితే. అలాగే టైలెట్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తో ఉంటాయి. అలాగే ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా ఎల్ఈడి బ్లింకర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. హజార్డ్ వార్నింగ్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. అలాగే నెక్స్ట్ ఎగ్జాస్ట్ పైప్ చూడొచ్చు, మనకి డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనమాట. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను చూడండి. ఎగ్జాస్ట్ అయితే మాత్రం మంచి బేస్ వస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 12 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మెటల్ ట్యాంక్ అనమాట. మెటల్ ట్యాంక్ కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అలాగే ట్యాంక్ పైన ఇక్కడ మనకి బాబర్ అని చెప్పేసి అలాగే బ్లాక్ కలర్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి జావా అని చెప్పేసి 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ట్యాంక్ ప్యాడ్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బైక్ ఒక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ మనం
ఒక 30 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. సో 30-35 వస్తుంది. సో మీ రైడింగ్ కండిషన్స్ బట్టి మైలేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కేవలం 145 అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో మనకి కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనమాట. మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ లేదంటే ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ మీరు కొంచెం చూసుకుని వెళ్తే బెటర్, ఎందుకంటే మనకి ఎగ్జిస్ట్ అనేది తగిలే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ బైక్ క్యార్బేట్ కూడా మనకి కంప్లీట్ గా 184 కేస్ క్యార్బేట్ తో మనకి డిజైన్ చేశారనమాట. కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని హ్యాండ్ బార్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి సింగిల్ పీస్ వైడ్ హ్యాండ్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి బార్ అండ్ మిర్రర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో క్లచ్ కూడా మనకి బాగానే అయితే ఉంది, మరి అంత హార్డ్ గా ఏమీ లేదు. హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హైబీన్ లోబిన్ తో పాటు పాస్ అనేది ఒకే బటన్ ఇంటిగ్రేట్ చేశారు. అలాగే కంట్రోల్ ఫీచర్ ని ఆపరేట్ చేయడానికి ఇక్కడ మనకి కొన్ని స్విచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, కింద హార్న్ అయితే ఉంది. సో ముందుగా చెప్పుకున్నట్టు దీంట్లో మనకి సింగిల్ హార్న్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మిడిల్ లో జావా అని చెప్పేసి బ్యాడ్జింగ్ ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో మనకి ఇక్కడ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హజార్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు. అండ్ కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తో వస్తుంది, ఎటువంటి కీక్ ఆప్షన్ దీంట్లో మనకి లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ హ్యాండిల్ బార్ మీద టైప్ ఏ అలాగే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పొచ్చు, రెండు కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. సో మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి దేనికి సపోర్ట్ చేస్తే అది మీరైతే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ ఎల్సీడీ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ అనే ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, అలాగే కూలింగ్ ఇండికేటర్ ఉంది, ఏబీఎస్ ఇండికేటర్ ఉంది, సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, లో ఫీల్ ఇండికేటర్ ఉంది, అలాగే దీంట్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది. ఇలా మనకి కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఎటువంటి బ్లూటూత్ సపోర్ట్ అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ అయితే లేదు. సో అవి కూడా తీసుకొచ్చింటే బాగుండేది, ఎందుకంటే మనం సోలోగా రైడ్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్స్ లో మనకి యూజ్ అయ్యేది అనమాట. సో అవి కూడా ఉంటే. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి జావా 42 బాబర్ అనేది వేరియంట్ బట్టి కలర్ బట్టి వ్యారీ అవుతుంది. సో ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 2,09,000 నుంచి 2,24,000 మధ్యలో వ్యారీ అవుతుంది. అలాగే ఆన్ రోడ్ కూడా 2,67 నుంచి 2,85 మధ్యలో మనకి వ్యారీ అవుతుంది అనమాట. సో డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే మీకు సిబిల్ స్కోర్ బాగుంటే కనుక 50,000 తో కూడా మీకు డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద కాకినాడ మేడపాటి మోటార్స్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి మీరు వాళ్ళకి కాల్ చేసి ఎగ్జాక్ట్ గా ప్రైస్ గురించి కానీ ఆఫర్స్ గురించి కానీ మీరు తెలుసుకుని మీరు బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది 2026 సంబంధించిన జావా 42 బాబర్ బైక్. ఒకసారి మనం ఈ బైక్ ని కంప్లీట్ గా రైడ్ చేసేద్దాం. రైడ్ చేసి మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వెహికల్ ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ వెహికల్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని మొత్తం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో చూసుకుంటే మనకి డబుల్ బ్యారల్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తాను చూడండి. ఎగ్జాస్ట్ సౌండ్ వినే ముందు దీని ఒక సీట్ హైట్ చూడొచ్చు. జస్ట్ మనకి 740 mm తో మనకి సీట్ హైట్ ఉంటుందన్నమాట. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేసేలా మనకి దీని ఒక సీట్ హైట్ అనేది డిజైన్ చేశారు. సో నేను 5.8 హైట్ ఉన్నాను. సో చూడొచ్చు నాకు చాలా కిందకైతే ఉందన్నమాట కాల్ అనేది. ఒకసారి దీని కీ చూడొచ్చు, మనకి కీ పొజిషన్ కూడా మనకి ఇక్కడ సైడ్ అయితే ఇచ్చారనమాట. కీ అనేది జావా లోగోతో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి ఎగ్జాస్ట్ వినిపిస్తాను చూడండి. ఎగ్జాస్ట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ మనకి సీట్ అంతా కూడా మనకి కంప్లీట్ గా వైబ్రేషన్ వస్తుంది. రైడింగ్ చేస్తున్నప్పుడు వైబ్రేషన్ ఉందో లేదో మనం చెక్ చేద్దాము. ఫస్ట్ గేర్ అయితే వేసా. టర్నింగ్ రేడియస్ కూడా చూద్దాం ఒకసారి. కొంచెం కాదు, చాలా ఎక్కువ ఉంది టర్నింగ్ రేడియస్. బా అదిరిపోయింది పుల్ అయితే మాత్రం. ఇనీషియల్గా ఫస్ట్ సెకండ్ గేర్ ఎలా ఉందంటే ఇంకా 6th గేర్లో ఏ విధంగా ఉంటుందో ఆలోచించవచ్చు. ఫస్ట్ గేర్ వేసా, సెకండ్, థర్డ్, అబౌవ్ 4, 5. వామ్మో 6th గేర్ వేస్తే ఇంకా పరుగు నడుతుంది బండి, మామూలుగా లేదు. చూడొచ్చు, ఆహా బ్రేకింగ్ బయట కూడా చూడొచ్చు. 280 mm డిస్క్ బ్రేక్. మనకి హై స్పీడ్లో కూడా మనకి ఎలా కంట్రోల్ అవుతుందో. జస్ట్ మనం బ్రేక్ అనేది అలా ప్రెస్ చేస్తుంటే చూడొచ్చు. ఆ దిగ్గో అసలు మామూలుగా లేదు బ్రేకింగ్ అయితే. అలాగే ఆ పుల్ కూడా చూడొచ్చు. మనం బ్రేక్ వేసి యాక్సిడెంట్ ఇస్తుంటే ఇనీషియల్గా ఆ పుల్ అయితే చూడొచ్చు, మామూలుగా లేదు. మనం రైడింగ్ చేస్తున్నప్పుడు మాత్రం మనకి ఇక్కడ ఫుట్ బ్యాగ్స్ దగ్గర మాత్రం వైబ్రేషన్ వస్తుంది. అదైతే నోటీస్ చేశాను నేను. హీటింగ్ అయితే ఏం లేదు బ్రో. హీటింగ్ అది 334 cc అయినప్పటికీ అంత ఓవర్ హీటింగ్ అయితే ఏమీ లేదు. ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అదిరిపోయింది. బట్ ఏంటంటే వైబ్రేషన్ అయితే వస్తుంది వెహికల్ అనేది. హ్యాండ్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ వెహికల్లో. సింగిల్ పీస్ మెటల్ హ్యాండ్ బార్ ఇచ్చారనమాట. వైడ్ ఉంది హ్యాండిల్ బార్ అనేది. అయినా కూడా మనకి చాలా కాంపాక్ట్గా రిలాక్సింగ్ అయితే ఉంది హ్యాండిల్ బార్ పొజిషన్ అనేది. బార్ అండ్ మిర్రర్స్ ఉండటం వల్ల మనకి చాలా ప్రీమియంగా ఉంటుంది. లైక్ ఎలా అంటే మనకి లెజెండ్ సినిమాలో మనకి బాలయ్య బాబు రైడ్ చేస్తాడు కదా, ఆ ఫీల్ అయితే వస్తుంది మీకు ఈ బైక్ రైడ్ చేస్తే ఖచ్చితంగా.
వావ్ వాట్ ఎ పుల్ మ్యాన్, వాట్ ఎ బ్రేకింగ్. అద్దరిపోయింది అబ్బా పర్ఫార్మెన్స్. బల్ల కూడా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఫిదా నేనైతే పర్ఫార్మెన్స్కి. బట్ ఏంటంటే వైబ్రేషన్ వస్తున్నాయి మనం రైడింగ్ చేస్తున్నప్పుడు. ఇక్కడ ఫుట్ దగ్గర ఈజీగా తెలుస్తుంది వైబ్రేషన్ అనేది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. సో గేర్ షిఫ్టింగ్ కూడా మనకి బాగా అయితే ఉంది. అండ్ బ్రేకింగ్ అయితే మాత్రం 2 గుడ్ అబ్బా. ఫ్రంట్ సైడ్ 280mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి 240mm డిస్క్ బ్రేక్, రెండింటిలో కూడా సేమ్ అయితే ఉంటుంది. ఒకసారి టర్నింగ్ రేడియస్ కూడా మీకు మళ్ళీ ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇందాక కాకుండా మొత్తం పెట్టేసా చూడొచ్చు. కొంచెం ఎక్కువగా ఉంది టర్నింగ్ రేడియస్ అనేది. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్ అబ్బా. బ్రేకింగ్ కూడా మనకి 2 గుడ్. అలాగే టైర్స్ గ్రిప్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్, బ్రాడ్ టైర్, మంచి రోడ్ గ్రిప్ పెయింటింగ్ చేస్తుంది. బట్ నేనైతే వైబ్రేషన్స్ అనేవి ఎక్కువగా నోటీస్ చేశాను కాల్ దగ్గర అయితే మాత్రం హై స్పీడ్లో ఉన్నప్పుడు. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా మనకి అప్ టు ద మార్క్ అయితే మెయింటైన్ చేశారు. ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ బోర్డ్ ఇచ్చారు. ఇక్కడ కన్సోల్ మనకి ఇక్కడ డిజిటల్ కన్సోల్కి అప్డేట్ చేస్తే బాగుండేది వెహికల్ని. అండ్ అన్నీ ఉంటాయి, బట్ బ్లూటూత్ నావిగేషన్ అవి కూడా ఇచ్చింటే బాగుండేది. 12 లీటర్స్ ట్యాంక్, మైలేజ్ మనం అరౌండ్ 35 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ రైడింగ్ కండిషన్స్ బాగుంటాయి ఎకానమీగా రైడ్ చేస్తే కనుక. బట్ ఈ వెహికల్ మీద ఎకానమీగా రైడ్ చేయడం అంటే ఇంపాసిబుల్. లైటింగ్ కూడా మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ ఇచ్చారు, బాగుంటుంది. నైట్ టైం విజిబిలిటీ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి బ్లింకర్స్ ఇచ్చారు, హజార్డ్స్ అయితే ఇచ్చారు. ఏంటంటే మనకి టెక్నికల్గా మనకి ఈ వెహికల్ ఏంటంటే ఎటువంటి ట్రాక్షన్ కంట్రోల్ కానీ, రైడ్ మీద టెక్నాలజీ కానీ, క్రూజ్ కంట్రోల్ కానీ అలాంటి ఫీచర్స్ అయితే ఏమీ లేవు. అవి కూడా ఇస్తే బాగుండేది. అలాంటివి ఏదైనా ఒకటైనా ఇచ్చింటే బాగుండేది. రైడ్ మీద టెక్నాలజీ ఇచ్చింటే మనకి ఇంకా థ్రాటిల్ రెస్పాన్స్ ఇంకా బాగుండేది. బాగుంది ఇప్పుడు కూడా థ్రాటిల్ రెస్పాన్స్. అండ్ సీట్ కంఫర్ట్ బాగుంది వెహికల్లో. మీరు కావాలనుకుంటే అవుట్ ఆఫ్ మార్కెట్లో మీరు అయితే వేయించుకోవచ్చు కానీ మీరు, బట్ నేనైతే మాత్రం రికమెండ్ చేయను. ఇది సోలోగానే బాగుంటుంది వెహికల్. ఎవరైతే ముఖ్యంగా సోలో రైడర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సోలోగా ఎవరైతే లాంగ్ డ్రైవ్స్కి వెళ్దాం అనుకుంటారో వాళ్ళ కోసం ఈ వెహికల్ చెప్పొచ్చు. ఈ వెహికల్లో ఒక కాన్ ఏంటంటే మేజర్ కాన్, దీని గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో మీరు చూసుకుని రైడ్ చేయాలి, ఎందుకంటే జస్ట్ మనకి 145mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి డిజైన్ చేశారు. సో కొంచెం ఎక్కువ అయితే ఉండాలి, బట్ తక్కువ ఉందన్నమాట గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. కర్బైట్ 185 kgs కర్బైట్ అయినప్పటికీ రైడింగ్ చేస్తున్నప్పుడు మాత్రం అస్సలు లేదు మీకు కర్బైట్. ఎందుకంటే ఆ మజా ఉంటుంది మనకి రైడింగ్ చేస్తున్నప్పుడు. అసలు కర్బైట్లో మీకు అసలు ఫీల్ అవ్వరు. సస్పెన్షన్ బాగుంది. ఫ్రంట్ సైడ్ మనం ఈ వెహికల్కి యూఎస్డి ఫోక్స్ ఇస్తే బాగుంటుంది, గోల్డెన్ యూఎస్డి ఫోక్స్. ఇంకా మనకి ఎలివేట్ అవుతుంది అనమాట. ఇంకా ఆ ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇంకా బాగుండేది. అయినప్పటికీ మనకి డీసెంట్ ఎనఫ్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు సస్పెన్షన్ అనేది. బ్యాక్ సైడ్ మనకి కొంచెం స్టిఫ్ సైడ్ అయితే ఉందన్నమాట. ఇంకా ఓవరాల్గా మనం అన్నీ మాట్లాడుకున్నాం అనుకుంటున్నా. సింపుల్గా ఈ వెహికల్ ఉన్న ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చెప్పాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్లో ఉందబ్బా. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉంటుంది, సస్పెన్షన్ డీసెంట్ ఎనఫ్ అయితే ఉంది, బ్రేకింగ్ బాగుంది. కాన్స్ అంటే ఏంటంటే మాత్రం ఖచ్చితంగా దీని ఒక బ్యాక్ అండ్ వైట్ కన్సోల్ అని చెప్పొచ్చు. అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ముఖ్యంగా అయితే ఇంకా మనకి బెటర్స్తో బాగుంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. అట్లీస్ట్ 160mm అయితే మినిమం అయితే ఉండదన్నమాట. అలాగే వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి, ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. సో మేజర్గా ఇవి నేను ఈ వెహికల్ అబ్జర్వ్ చేసిన కాన్స్ అయితే అనమాట. వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత వెహికల్ తీసుకోండి. ఎందుకంటే ఈ బైక్ ఒక ఆన్ రోడ్ అనేది మనకి అరౌండ్ 2,67,000 నుంచి 2,84,000 మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో మనం అంత ప్రైస్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ రైడ్ అనేది చేయాలి. చేస్తేనే మనకి తెలుస్తుంది దీనిలో ఉన్న పర్ఫార్మెన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అనేవి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియోలో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్కి ఒక 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉంది. సో మీరు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తే కనుక ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.